అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయి దాదాపు 980 రోజులు అవుతుంది. ఇవాళ వరకు ఆశించిన మేరకు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. 420 హామీలు అన్నారు, 6 గ్యారంటీలు అన్నారు. సరే, ఒక రకమైన అంటే పార్టీ పరంగా పార్టీని కూడా డెవలప్ చేయడం కోసం కూడా ఏం ఆలోచించలేదు. ఇతర పారిశ్రామికవేత్తలని, ఇతర పారాచూట్ జనాన్ని తీసుకొచ్చి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ లొల్లి గోలైంది. వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు ఉండే పరిస్థితి, మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీకి తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జి. ఆమె గారిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా నా టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టాన వర్గం. 62 ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి ఉన్నాయి మధ్యప్రదేశ్లో. 58 స్థానాలు ఉంటే గెలవాల్సింది ఆమె స్క్రూటినీలో లేచిపోయింది. కారణం ఏంటంటే, ఇక్కడ కాంగ్రెస్ వారు కేసు పెట్టారు. ఆ కేసు అక్కడ డీటెయిల్లో చూపించలేదు అనేది ఒక అభియోగం మీద మా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు ఇది అని అక్కడ బీజేపీ మంత్రి మధ్యప్రదేశ్లో ఆరోపించిండు. ఇలాంటి రాజ్యసభ సభ్యులు, ఒక రాష్ట్రం డెవలప్ కావాల్సిన మీనాక్షి నటరాజన్ గారు వేరే రాష్ట్రానికి సెక్రటరీ ఉన్నామా, స్క్రూటినీలో లేచిపోయింది. రాజకీయ కారణం ఏంటంటే కేసు దాన్ని మెన్షన్ చేయలేదు అనేది అభియోగం. అక్కడ చేసిన దాంట్లో స్క్రూటినీలో లేపేశారు. అలాంటి మీనాక్షి నటరాజన్ గారికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ డెవలప్మెంట్ కోసం అంటారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ డెవలప్మెంట్కి ఆమె లేచిపోవడానికి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన కేసు, అది ప్రైవేట్ కేసు పెట్టారు. మరి దాన్ని వీళ్ళే ఇచ్చారంటున్నారు. అసలు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు వరకు తెలంగాణ కాంగ్రెస్ చేయాల్సింది పని చేయటం లేదు. ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళని చేసుకుంటూ ఇవాళ ఏంటి, కొండా సురేఖను భర్తరఫ్ చేయాలి, చిన్నారెడ్డిని చేయాలని వీళ్ళు అనుకున్నారు. చిన్నారెడ్డి లాయల్టీ పార్టీ నుంచి లాయల్టీ కూడా ఎప్పటి నుంచి ఉండే 85లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నుంచి ఉండి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం ఎమ్మెల్యేని కన్వీనర్ చేసి పోరాడిన మనిషి, తెలంగాణ కోసం పోరాడిన మనిషి కన్వీనర్గా ఉండి, అలాంటి ఆయనకి వాటి కూడా మరి ఇప్పుడేం పార్టీని సస్పెండ్ చేయాలనే అని అంటున్నారు. అతను సరే ఏదో పదవి ఇచ్చినారు, అది వేరే సంగతి. ఆ విధంగా చేసుకుంటూ పార్టీని డెవలప్ చేయాల్సింది పోయి ఈ పార్టీని తిట్టే కాడికి వచ్చింది. బీజేపీ పార్టీ కూడా అట్నే ఉంది, మిగతా పార్టీలన్నీ కూడా అంతే ఉన్నాయి. ఏ పార్టీ తీసేసేదే లేదు కూడా పరిస్థితి కూడా. వీళ్ళందరూ ఏంటంటే ఇతర జనాన్ని తీసుకొస్తున్నారు, పారిశ్రామికవేత్తలు తీసుకొస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఓట్లు వేసుకున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ ఉచిత హామీలని పెడుతున్నారు. కోర్టు ఎమర్జించిన వాళ్ళు ఇచ్చిన ఉచిత హామీలు పెడితేనే అధికారాన్ని నిలబెట్టి వాళ్ళ స్వార్థం కోసం మంత్రులు కానీ వీళ్ళైనా అన్ని పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా కింద వ్యవస్థ ఊరు లెవెల్ నాయకుల కానుంచి ఏదో ఒక మట్టి మాఫియా ఆ మాఫియాతోనే నాయకత్వం చేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టారు. 10 కోట్లు 20 కోట్లు పెడుతున్నారు నాయకులు. ఎమ్మెల్యే పదవులు కూడా టికెట్లు ఇచ్చుకున్నారు. ఈ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ అయినా డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నారు పార్టీలు కూడా. వాళ్ళకి కూడా ఏంటంటే కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం అసలు కేంద్రం అధిష్టాన వర్గం కాంగ్రెస్కి తిన్నంగా ఉందా అనేది ఇప్పుడు ఆలోచించాలి. మీనాక్షి నటరాజన్ గారి విషయం కానీ ఇది కూడా. మల్లురావు గారు ఏమంటాడు, మేమేదో అధిష్టాన వర్గం మేమేదో క్రమశిక్షణ చర్య తీసుకున్నాం, దాని మీద చర్య తీసుకుంటున్నాం అని అంటారు. అసలు మీనాక్షి నటరాజన్ ఓడిపోవడానికి కూడా కాంగ్రెస్ కారణమే. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే కారణం కదా. మరి దాని మీద ఎందుకు చర్య తీసుకోరు, ఎవరు బాధ్యులను వహించాలా? రెండోది, స్పీకర్ 10 మందిని పిసిసి ప్రెసిడెంట్ కింద ఉన్న రేవంత్ రెడ్డి గారు ఉండగానే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. ఇవాళ వరకు కోర్టులో డిస్ప్యూట్లో ఆ స్పీకర్ నిర్ణయం ఇవాళ కూడా తెలవలే. అక్కడ లోకల్ ఏమవుతుంది, అధికార పార్టీ కింద చేర్చుకుంటున్నారు అనేది ఒక గోల కింద ఉంది, అదొక గోల అట్టుంది. అసలు కొండా సురేఖ విషయంలో కూడా ఇవాళ వరకు గత 8 నెలలు బట్టి ఆ మంత్రివర్గ స్థాయిలో ఇతర వాళ్ళే చేస్తున్నారు. ఆమెకు అసలు ఏమాత్రం ప్రిఫరెన్స్ ఇటేలే. కనీసం యాదగిరిగుట్ట దేవస్థానం కానీ మిగతా పర్యావరణానికి సంబంధించినవన్నీ కూడా మిగతా మంత్రులే పర్యవేక్షణ చేసినట్టు కనపడుతుందని ఆమె ఎక్కడ తీసేసినట్టు కనపడదు. ఇప్పుడు ఏంటంటే ఆమె కూతురు ఏదో మాట్లాడింది కాబట్టి సస్పెండ్ చేయాలనేది వీళ్ళందరూ అంటారు. మరి ఆమె సస్పెండ్ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా అదే వర్తించింది. సస్పెండ్ అనేది అసలు అధిష్టాన వరకు వాటి వరకు ఉందా? ఒకప్పుడు కాంగ్రెస్ చెన్నారెడ్డి గారిని తీసేసిన, నిజర్మల జనార్దన్ రెడ్డి గారిని తీసేసిన కాంగ్రెస్ అధిష్టాన వర్గం లెవెల్లో నిర్ణయం తీసుకొని సమీక్ష చేసి నిర్ణయం తీసుకునేది. ఇవాటికి ఆ పరిస్థితుల్లో లేదు. కాంగ్రెసే కాదు, మిగతా పార్టీలు అన్ని పరిస్థితి కూడా అంతే ఉంది. పక్కనున్న తెలుగు రాష్ట్రంలో కూడా పరిస్థితి ఉంది. ఒకప్పుడు మంచి తెలుగు నాయకులు అంటే అన్ని పార్టీల్లో మంచి ఢిల్లీ లెవెల్లో మంచి లాబింగు, మంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించారనేది పోయి దిగజారిన రాజకీయాలు చేసుకుంటూ పార్టీని ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. వీళ్ళు తిన్నారు, వాళ్ళు తిన్నారు, వీళ్ళే పార్టీలు విమర్శించుకునే కాడికి వచ్చింది పరిస్థితి కూడా. కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఇవాటి వరకు కూడా దాని గురించి పార్టీ డెవలప్ నేషనల్ లెవెల్లో ఎదగడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఇవాళ కూడా చేయటం లేదు అంటే తప్పు ఎవరిది అనేది కూడా నిర్ధారించుకోవాలి. వాటికి కూడా అసలు కూడా గుజరాత్లో లోగడ అహ్మదాబాద్ పటేల్ నుంచుంటే కాంగ్రెస్ తరఫున క్యాండిడేట్ కింద రాజ్యసభ కింద, చిదంబరం లాంటి వాళ్ళు, సింఘీ లాంటి వాళ్ళు భారీ ఎత్తున ఓటేది డైరెక్ట్ రాజ్యసభ స్థానాన్ని
వీడియోల ద్వారా కైవసం చేసుకున్నప్పుడు సరే ఎన్ని కెమెరకెటికలు చేసినా మరి ఇక్కడ ఏమో ఓడిపోయిన దానికి కారణం ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే. దానికి చర్య తీసుకోకుండా ఇందులో ఉన్న పాత లాయల్టీ ఉన్న కాంగ్రెస్ వాళ్ళనే సస్పెండ్ చేయాలా అని వీళ్ళే లోన్లు పెట్టి ఊళ్ళలో జనం తేలికబెట్టి అభివృద్ధి కార్యక్రమాలని శూన్యం చేసి యువకాళ్ళు విమర్శించుకుంటున్నారు. అన్ని పార్టీల పరిస్థితి కూడా అట్లనే దిగజారు రాజకీయాలు చేయాలా, యువకులను ప్రోత్సహించాలి. ప్రతి వాళ్ళు కూడా యువకులను ప్రోత్సహించట్లేదు. పాతోళ్ళని ఆ పార్టీ కాదు ఈ పార్టీని పాతోళ్ళని పారిశ్రామికవేత్తల్ని క్రిమినల్స్ని తీసుకొచ్చి రాజకీయాల్లో పెడితే వ్యవస్థ ఈ కాడనే దిగింది పరిస్థితి కూడా. వాళ్ళు సంపాదించుకోవడం డబ్బులు ఇచ్చుకోవట్లో ఉన్న కాడికి వచ్చింది. దీన్ని ఆలోచించవలసిందిగా మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను.